केतुरसामे चक्रे भागं देवेभ्यो विदधाच्चायन्द्रचन्द्रमा आस्तिरति दीर्घमायु यस्मिन् विन्यस्य भारं विजयेन जगताञ्जङ्गमस्तावराणां लक्ष्मीनारायणाख्यं मिथुनमनुभव चच्युतारा विहारान् आरोग्यं भूतिमायुकृतिमैव इज्जदास्तापदं वः तत्तः सज्ज समस्तं तिसुपुरुषो दिव्येत्यक्षवर्ति मङ्गलं नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मङ्गलानां निवासाय यादाद्रीशाय मङ्गलं स्वस्ति मन्त्रार्धा सच्चा सबला सन्तति भवन्तो महान्तो अनुगृह्णन्तो अनयोर्दम्पत्योः श्री यादगिरि लक्ष्मी नृसिंह परिपूर्ण अनुग्रह प्रसादेन आयुरारोग्य ऐश्वर्य धन कनक पुत्र पौत्रावृद्धि पूजाधृति भवन्तो महान्तो अनुगृह्णन्तु यजमानस्य दम्पत्योः राजमुखे राजद्वारे सर्वदा दिग्विजय प्राप्तिर् पूजाधृति भवन्तो महान्तो अनुगृह्णन्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु मनोभीष्ट परसिद्धिरस्तु वरुणांतर्यामि श्रीमन्नारायण अनुग्रह प्रसादेन सकल सौभाग्य परसिद्धिरस्तु सत्या एता आशिषः सन्तु सच्चा सन्तु यजमानस्य शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठितः धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायोः सुमङ्गली रियं वधूरिमागुं समे अपश्यता सौभाग्यमस्यै दत्तायादा संविपरेतन रोचनो रोचमान शोभन शोभमान कल्याणः। धार्मिक महाशैलारा యావత్ ప్రజానీకమునకు మా ఋత్వి బృందం తరఫున వినయపూర్వకంగా చేయుచున్న విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి అత్యుత్తమమైన ఈనాటి విశిష్ట కార్యక్రమం చాలా సంతృప్తికరంగా ఆనందదాయకంగా ధార్మిక పరంగా ఆధ్యాత్మికంగా ఈ కృష్ణా తీర ప్రాంతంలో నిర్వహింపబడుతోంది. ఇందుకు మేమందరం ఆనందిస్తూ ఒక విషయం ఈరోజు విన్నాము. ఈ నాగార్జున సాగర్ ప్రాంతంలో ఇక్కడి ప్రాంతీయ పూర్వ పెద్దలైన వారంతా కూడా వేదమూర్తులు పండితోత్తములు మహానుభావులంతా కూడా ఈ ప్రాంతంలో చాలాసార్లు ఇలాంటి అనావృష్టి దోషం ఉద్భవించిన దరిమిద అప్పుడు ఒక వరుణ విగ్రహం నిర్మించి తద్వారా వరుణయాగములు బాగా నిర్వహించేవారు అని ఒక విశిష్టమైన ప్రతీతి ఉన్నదని ఇప్పుడు విన్న మాట. అందువల్ల ఈ క్షేత్రం చాలా గొప్పదని భావిస్తున్నాం. ఇదేగాక మేము నిత్య పూజా విధిలో నిత్య సంధ్యావందనాది కార్యక్రమాలలో కూడా కృష్ణా గోదావరియోర్ మధ్య దేశే అని సంకల్పిస్తాము. ఈనాడు కృష్ణా తీరే అని సంకల్పిస్తున్నాము. ఇది మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అదీగాక మరొక విశేషం మనవి చేస్తున్నది ఏమిటంటే, నేడు ఆర్ద్ర నక్షత్రం అయ్యున్నది మరియు సోమవారంతో కూడుకొని ఉన్నది. శివప్రీతికరమైన చక్కటి పర్వదినము మంచి సుముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు గోపూజతో ప్రారంభించి గురు పూజ, గురువందనం, యాగశాల ప్రవేశం, పుణ్యావాచనం, విఘ్నేశ్వర పూజ, ఋత్విగ్వరణం, రక్షావందనం మొదలైన వాటితో ఉపక్రమించి తద్వారా విరాట పర్వ పారాయణము, విరాట పర్వ పురాణ ప్రవచనము, చతుస్థానార్చనము, సర్వతోభద్ర మండల పీఠ అధిష్టానము, ఋష్యశృంగ దేవతావాహనము, ఋష్యశృంగుడి అనే ఒక మహామునీశ్వరుడు పిలిస్తే పలుకుతారట వరుణదేవుడని ఒక ప్రతీతి ఉన్నది. ఆ కారణంగా ఈనాడు 108 మంది ఋత్విక్కులతో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించడము, ఇలాంటి సత్సంకల్పము దేశ కళ్యాణార్థమై లోకక్షేమార్థమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి అత్యుత్తమమైన నిర్ణయం చాలా ఆనందదాయకమైంది. యావత్ భారతావనికి మరియు మన రాష్ట్రాభివృద్ధికి, ప్రజల యొక్క దేశ సమృద్ధికి, పాడి పంటలతో సుఖశాంతులతో అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం, అభినందిస్తున్నాం. శ్రీ వరుణ భగవానికి జై, శ్రీ యజ్ఞేశ్వర భగవానికి జై. హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి భగవానికి జై.
కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క మంత్రివర్యులు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ పద్మావతమ్మ గారికి, ఆ పరమేశ్వరుడు, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు, ఆ వరుణదేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కలిగింపజేసి చల్లగా కాపాడాలని చెప్పి మా వైదిక బృందం మా వేద సభ నుండి సంకీర్ణములుగా ఉండేటువంటి మంగళాశాసనములు వేదాలను మంగళం నరసింహాయ మంగళం గుణ సింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళ లక్ష్మీనారసింహ పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఆయుష్మాన్ యజమానస్య కామా ఆయుష్మాన్ భవ సౌభాగ్యవతి భవ. వాగర్ధ వ్యవసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. వెనకటి రోజులలో